దిద్ది హాయ్ గైస్, మా ప్రవీణ కూర పోయింది. ఏంటంటే చూద్దామా? ఏంటి ఇవ్యా? చూడండి ఊరి నుంచి వచ్చేసింది దాపెట్టుకుంటా గో దగ్గర. ఏంటంటే మామిడికాయలు. ఓహో చూడండి మామిడికాయలు, కురుకుర్రెలో కురుకుర్రెలో. ఆకాశం ఎత్తుకొచ్చినావు అప్పుడు. అబ్బా అబ్బా ఇవేంటి ఇవే? ఇవి చెక్కలాలు, ఇవి చెక్కలాలు కనిపిస్తున్నాయా? ఇవి కుడాలు. మా అమ్మ చూడు ఎన్ని కుడాలు వేసి చంపించిందో. నేను నిన్ను మా అమ్మతో అమ్మ కుడాలు వేసి చంపియమ్మ అంటే ఎన్ని వేసి చంపించింది చూడు కుడాలు. ఊరి మీద వేసి చంపించింది. అయ్యయ్యా ఇది తింటారు లడ్డు. కుడాలు చూడండి, ఇవి ఫ్రిడ్జ్లో పెడదాం మనము. కుడాలు సూపర్గా ఉన్నాయి. చాలా వేసి ఇచ్చింది మా అమ్మ. థ్యాంక్ యూ మమ్మీ. ఇంకా గైస్ పాలు తెచ్చింది గైస్ మా ప్రవీణక్క. ఇంకా ఇంకా ఏం తెచ్చినావు? ఆధార్ కార్డు ఫ్రీ, బస్ ఫ్రీ అంతేనా? అసలు ఎంత దప్పం వచ్చింది చూడు. ఇది మీగడ ఇది ఎట్లా లడ్డా? అవేంటి అవి? తింటారు తెలుసా అవి? దోశకి ఎగ్స్ కానీ తెచ్చాము. ఎగ్స్ చూడండి. మీరు ఎవరైనా ఇట్లా ఎక్కువ ఎగ్స్ తెచ్చి స్టోర్ చేసుకుంటారా? స్టోర్ చేసుకుంటాం అనమాట. అసలు ఎగ్ దోశ అంటే వీడు అస్సలు తిండు. అసలు ఒక్కసారి కూడా తినలేదమ్మా. ఒక్కసారి కూడా తినలేదు. ఎంత బలవంతంగా తినిపించినా కూడా తిండు. కావాలంటే ఇది తింటాడు. ఎగ్ బాయిల్ చేసిస్తే తింటాడు. ఎగ్ బాయిల్ చేసినది కూడా ఎల్లో తీసేసి వైట్ తింటాడు అనమాట. ఎల్లో తిండు. పట్టా ఉండు, మళ్ళా కాల్సింటే తీసేద్దాము. చూడండి. వావ్ వావ్, సరే ఎంత గుల్ల గుల్లగా వచ్చింది చూడండి. ఇడ్లీకి కూడా ట్రై చేసి కొంచెం రఫ్గా వేసాను అనమాట. కావాలంటే ఇడ్లీ కూడా వేసిస్తాను లడ్డు. నీకు ఓవెన్కి వేసిస్తా ఇడ్లీ. మేమేం వేసుకోమేడా, మేము దోశ వేసుకుంటాం. నీకు ఓవెన్కి 10 ఇడ్లీలు వేసిస్తాం. నెక్స్ట్ ఇడ్లీ వేసుకుందాం. ఇందులోకి వేసుకుంటాం అనమాట. ఒక ప్లేట్ అనమాట. ఇది అందుకనేసి నేను వేస్తాను లేదు ఇడ్లీ కూడా, లేదంటే వేస్తాను లేదు. చూద్దాం ఎట్లా వస్తుందో. దీనిపైన ఎగ్ కూడా వేసుకోవచ్చు. మీరు ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే కూడా వేసుకోండి. చూద్దాం ఇది కరెక్ట్గా అవుతుందో లేదో. యాక్చువల్గా ఇది దోశ పిండి అనమాట, కానీ ఇడ్లీకి ట్రై చేస్తాను కదా. చూడాలి మరి ఎట్లా వస్తుంది అనేది. చూద్దాం. వేడైనాయి. ఇప్పుడు మనం ఇది పెట్టేసి మంట స్లోగా వేసేద్దాం. మంట స్లో చేద్దాము. అయిపోతుంది ఇంతే. అది అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను అనమాట. నెక్స్ట్ ఇందులో పాలు తోడేసాను అనమాట. నిన్న మా అమ్మ పాలు అనిపించింది మా ఊరు నుంచి. సో దానిలో ఫుల్ అయిపోయినాయి. దీని ఫుల్ నేను ఇందులో సగం తీసి పెట్టేసి కాఫీకి మోక్షిత తాగడానికి అవుతుందని కొన్ని తీసేసి మిగిలిన అట్లే పెట్టేశాను అనమాట. తోడేసాను రాత్రి. చూడండి ఎంత బాగా వచ్చిందంటే, అసలు ఎంత గట్టిగా ఉంది చూడండి. అసలు నమ్మరు మీరే. వెన్న అయితే భలే ఉంది అసలు ఈ పాలలో. నాకు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అసలు చూడండి వదులుతాను కదా, చూడండి ఎంత బాగుందో. సూపర్గా ఉంది కదా. చూడు బాగా వచ్చింది. కొన్ని నీళ్ళు కానీ వేయలేదన్నమాట ఇందులో. నేను కొన్ని కానీ నీళ్ళు వేయకోకుండా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది అసలు. సూపరు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. సూపర్ వచ్చింది అసలు. అసలు చూడు ఎంత బాగా వచ్చిందా. రేషన్ రైస్ వేసినా కానీ ఇంత బాగా వచ్చింది కదా. సో గ్రేట్. చట్నీ కూడా రెడీ అయింది. ఇంకా మిక్సీలోనే ఉంది, బయటకు తీయలేదు. దీనికి పోపు వేసేసి చట్నీ వేసుకొని ట్రై చేసినప్పుడు చూపిస్తాను మీకు. అది ఇకి సపరేట్ రైస్ వస్తాయి కదా, ఇడ్లీ నానబెట్టుకొని అవి చేసేది అయితే చేసా. బట్ ఇలా అయితే చేయలేదు ఎప్పుడు, ఇడ్లీ పిండితో వేసి. కానీ ఇది కొంచెం రఫ్గా వేసాను అనమాట. అంటే చేద్దామని వేసాను నేను. ఒకసారి ఇడ్లీ ట్రై చేద్దాం బాగా వస్తుందో లేదని వేసాను. సో బాగా వచ్చింది. వెరీ హ్యాపీ. ఇడ్లీ కరెక్ట్గానే ఉంది కదా. బాగా వచ్చింది. బాగుంది, నైస్. వాడికి చాలా ఇష్టం అసలు ఇడ్లీ అంటే. అబ్బా ఎంత ఇష్టం అంటే వానికి.
త్రీ టైమ్స్ డేలో 3 టైమ్స్ అదే తింటాడు అనమాట వాడు ఇడ్లీ. నేను సో ఇప్పుడు ఈయన ఇడ్లీ పెట్టామంటే అందుకే వాని కోసమని సపరేట్గా ఒక 3 ప్లేట్స్ వేసాను అంతే. వాడే తింటాడు. ఇంకా మేమైతే ఎవరు తినాం, మేము దోశ వేసుకుంటాము ఈరోజు. దోశ ఈరోజు మాకు స్పెషల్, ఇంకేం లేదు అంతే. సరే నీకోసం ఇడ్లీ చేసా, తిను. ఇప్పుడు ఇడ్లీ ఎట్లుందో చూద్దాం. చూడండి గైస్, ఇడ్లీ చట్నీ. ఇడ్లీ చట్నీ. ఇప్పుడు నువ్వు అన్నం తినేసిన తర్వాత నీ తల్లికి హెయిర్కి ఇది పెడతా, ఆయిల్ పెడతాను, పెట్టించుకోవాలి. ఓకేనా? అంత లేదు, నువ్వు అడిగింది నేను ఇడ్లీ చేసి పెట్టినాను కాబట్టి నేను అడిగింది కూడా నువ్వు చేయాలన్నమాట. ఓకే, టేస్టింగ్ టైం. బాగుందా? నేను స్నానం చేయాలి, నేను స్నానం చేసి తింటా. వడ అంటే ఇష్టం, వడ అంటే మామూలు ఇష్టం కాదు, చాలా ఇష్టం. ఎప్పుడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా వెళ్ళినప్పుడు అదే ప్రిఫర్ చేస్తాడు అనమాట. ఇడ్లీ చట్నీ వడ ఎందుకో అంత ఫేవరెట్, తెలుసుకోవచ్చా? వడ అయితే నాకు ఇడ్లీ ఫుల్ ఏంటి ఇష్టం అంటే దాని పక్కన వడ ఉంటుంది కాబట్టి. ఓకే, లెట్స్ ఎంజాయ్ యువర్ బ్రేక్ఫాస్ట్. బ్యూటిఫుల్గా వచ్చింది ఇడ్లీ. టుడేస్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ, చట్నీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఫీవర్ ఉందేమో అని చెక్ చేశాను. మీరు లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు, మోక్షిత్కి జ్వరం వచ్చింది. ఫీవర్ అయితే లేదు, తక్కువ ఉంది. కానీ సిరప్ కంటిన్యూగా వాడమన్నారు, వాడతాను అనమాట. ఆ సిరప్ ఒకటి వాడు వేసుకుంటాడు, అదే అది తీగ ఉంటుందని వాడు అదే ఏ అంటాడు, దాన్ని వేసినాను అనమాట. సో ఇప్పుడు తలకి ఆయిల్ పెడతాను. నేను ఎప్పుడు సండే సండే మోక్షిత్కి తలకి ఆయిల్ పెడతానండి. ఎందుకంటే ఆ రోజు ఒళ్ళు స్నానం చేపించి తలకి ఆయిల్ పెట్టేసి వదిలేస్తాను. మళ్ళీ నెక్స్ట్ డే మండే స్కూల్కి పోయేటప్పుడు తల స్నానం చేపించి ఫ్రెష్గా పోతే బాగుంటుందని. చూడండి మోక్షిత్ ఎట్లున్నాడు కామెంట్ చేయండి. ఆ పిల్లకేసుకొని పైన జుట్టు అవనికి పిల్లకి గట్టి అన్ని ఎయిర్స్ వచ్చినాయి అనమాట, పైన అంత బాగున్నాయి. హెయిర్ కట్ చేయించుకోరా అంటే వాడు చేయించుకోడంట ఇప్పుడేను. సో ఇదే ఈరోజు వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.